హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఒక 4 days అవుతుంది. ఈ రోజుతోనైతే 5 days అయింది వీడియో అయితే తీయక. అండ్ మొబైల్ అనేది రిపేర్కి వచ్చిందనమాట. అది మండే రోజు 18th తారీఖు మండే. ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే వీడియో తీసినాక లంచ్ చేసినాక మళ్ళీ వీడియో తీద్దామనేసరికి అది స్విచ్ ఆఫ్ అయిపోయింది మొత్తానికి. అది స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల ఆన్ చేసినా కానీ ఆన్ కాలేదు. అన్ని బటన్స్ కూడా నొక్కి పట్టిన ఆన్ అయితే కాలేదు. మొత్తం సెట్ డౌన్ అయిపోయింది. ఎంత ట్రై చేసినా ఆన్ కాలేదు. అట్లనే ఇక ఆ రోజు మధ్యాహ్నం నుండి అయితే ఇంటికి వచ్చేసి మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడైతే చూపిస్తే అక్కడ ఉండి ఇది ఇక్కడ కాదు, ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలంటే మన పారాడైస్లో ఉంది. అక్కడైతే వెళ్ళి చూపిస్తే టైం అడిగిండు. ఒక 2 hours అయితే అడిగిండు. 2 hours అడిగినాక అక్కడనే వెయిట్ చేసిన అంతా పెట్టింది కానీ మొబైల్ అయితే ఆన్ కాలేదు. ఒక 1 day అయితే టైం ఇవ్వండి అని అడిగిండు. నెక్స్ట్ డే రాపో అని చెప్పిండు. ఇక మొబైల్ అక్కడనే పెట్టేసి అయితే నెక్స్ట్ డే అయితే వెళ్ళినాక అయితే ఈ మొబైల్ అయితే మదర్ బోర్డు పోయింది, ఆన్ అయితే కాదని చెప్పిండు. ఏం చేద్దాం ఇక అట్లానే అక్కడికి వెళ్ళైతే మొబైల్ అయితే తీసుకొచ్చిన. సర్వీస్ సెంటర్లో చేసే వ్యక్తి ఏమో ఈ మొబైల్ ఆన్ కాదు, దీనికి పెట్టే పైసలు కొత్తదే మొబైల్ తీసుకోవచ్చు అని చెప్పిండు. అట్లానే వేరే మొబైల్ తీసుకున్నాను. వేరే షాప్కి అయితే వెళ్ళిన అక్కడ ఇది సర్కిల్ ప్యాడేజ్ సర్కిల్ ఉంది కదా, దాని పక్కన కూడా చాలా 2-3 మొబైల్ రిపేర్ షాపులు అయితే ఉన్నాయి. అందులో చూపించిన. అందులో ఒక 2 hours వెయిట్ చేస్తాడు. ఆయన ఫస్ట్ అమౌంట్ అయిపోయినమాట, ఇంత అయితే చేస్తారు లేకుంటే లేదు. అదే ఒకవేళ ఓకే అయిందనుకో 5,000 అవుతుంది, కాదంటే 3,000 సర్వీసింగ్ ఛార్జ్ అవుతుంది అన్నాడు. సరేలే నమ్మకంతో అయిపోయింది కదా చేస్తాలే అని 2 hours అయితే అడిగిండు. ఆ 2 hours వెయిట్ చేసిన అక్కడనే. నెక్స్ట్ డే వెళ్ళి వెయిట్ చేసిన. అండ్ 2 hours అయింది, కాదని చెప్పేసి మనోడుగా. ఇక మళ్ళీ ఆయన మళ్ళీ ఒకరోజు టైం అడిగాడు. ఇక వద్దులే నా ఇప్పటికే అప్సెట్లో ఉన్నాం మనము మొబైల్ పోయి. ఇక నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే చేస్తానే ఆశలను పెట్టుకొని వస్తే మళ్ళీ కాలేదంటే మళ్ళీ ఇంకా అప్సెట్ అయిపోతాని అక్కడికి వెళ్ళైతే మొబైల్ తీసుకొని వచ్చిన. ఇక ఎక్స్చేంజ్లో తీసుకొని వేరే మొబైల్ ఇస్తారా అని అడిగినా కానీ ఇది మొత్తం సెట్ డౌన్ అయిపోయింది కదా, తీసుకోరని చెప్పిండు. ఇక అట్లా కాదని ఇంటికి వచ్చేసిన. ఈ ఒక 4 days 18th అయితే 18th తారీఖు అయితే రిపేర్ వచ్చింది కదా, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 18, 19, 20, 21 ఈ 4 days అయితే మొబైల్ అయితే వాడలేదు నేను. సిమ్లన్నీ తీసి పక్కకు పెట్టేసిన. అండ్ ఓన్లీ బండి ఫోన్ ఒకటి ఉంది కదా సపరేట్, అది ఒకటి మాత్రం వాడినా. ఓన్లీ ఇంట్లో మాత్రమే కాల్ చేస్తారు. అండ్ డ్యూటీకి వచ్చేసిన. 4 days డ్యూటీ అయితే వేసినా కానీ మరి అంత అమౌంట్ ఏం చేయలేదు. ఒకరోజు 1,000, 2,000 ఇట్లా చేసుకుంటూ పోయినా. అండ్ ఈరోజు వచ్చేసి అయితే 22 ఫ్రైడే. ఈరోజు అయితే డ్యూటీకి అయితే వెళ్తా. అండ్ ఈ వీడియో అయితే ఈరోజే అప్లోడ్ చేస్తా. ఈరోజు ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఈవినింగ్ అయితే తొందర వచ్చేసి మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే మొబైల్ అయితే తెచ్చుకున్నా. కొత్త మొబైల్ అయితే తెచ్చుకున్నా, అది చూపిస్తాను మీకు. లాస్ట్ వీడియో ఎండింగ్లో అయితే చూడండి. అండ్ మనము 18కి అయితే రిపేర్ వచ్చింది కదా మొబైల్. 18కి మన మధ్యాహ్నం దాకా వీడియో తీసినాక బ్యాకప్ అయితే కాలేదు, ఎందుకంటే ఇది కొత్త మొబైల్ కాబట్టి. పాత మొబైల్ అయితే రిపేర్ అయితే బ్యాకప్ అవుతుండే అన్ని వీడియోలో. ఇది కొత్తది కాబట్టి బ్యాకప్ కావు ఇవి. అండ్ మనం 18 నుండి 21 దాకా ఎంత అమౌంట్ చేసింది అనేది చూపిస్తా చూడండి. అండ్ ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే ఈ మొబైల్ తీసుకోనికి నేను స్టార్టింగ్ వాడిన మొబైల్ అయితే ఇది ఇన్ఫినిక్స్ అనమాట. ఇన్ఫినిక్స్ తీసుకోనికి కారణం ఏంటంటే అది ఒక 1 year బ్యాక్ గేమింగ్ ఫోన్ అని ఫ్లిప్కార్ట్ వాడు లాంచ్ చేసిండు. అది గేమింగ్ ఫోను బాగా అంటే ఇట్లా స్టక్ కాకుండా ఉంటుంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఒక 2 days అయితే ఉంటుందని నమ్మకంతో అయితే తీసుకున్నదని. కానీ కరెక్ట్ 1 year వచ్చింది కరెక్ట్ ఫోన్ అయితే. అది పోయిన ఇయర్ October 25కి తీసుకున్నా. నాకు డెలివరీ అయింది 25కి ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే. అండ్ పోయిన మంత్ October 25 అయిపోయింది. 1 year అయిపోయింది. 1 year 20 days అవుతుంది కథం. అప్పుడైతే మొత్తం సెట్ డౌన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది, దేనికి పనికి రాకుండా అయితే అయిపోయింది మొబైల్ అయితే. ఇక కొత్త అయితే తీసుకున్నా. చలో మీకు ఫస్ట్ అయితే ఈ 4 daysలో అమౌంట్ ఎంత వేసినా చూపించేసి లాస్ట్కి అనేది కొత్త మొబైల్ అనేది చూపిస్తా చూడండి. ఈ మొబైల్ కూడా పైన గ్లాస్ వేయించిన 100 రూపీస్ పెట్టి ఈ ఒక పౌచ్ అయితే తీసుకున్నా బండి ఫోన్కి. కొత్తగా అయితే మంచిగా ఉంది ఇదైతే. చలో 200 అయితే దీనికి కొత్త ఫోన్లోకి అయితే వేసిన. అండ్ మనం 18 నుండి ఇప్పటిదాకా అయితే అమౌంట్ 18 నుండి 21 దాకా ఎంత వేసినాం అనేది చూపిస్తా చూడండి.
అండ్ ఫస్ట్ అయితే ఓవరాల్ అయితే చూపిస్తా. అండ్ ఈరోజు డేట్ అండ్ టైం చూపిస్తాడండి. యాక్చువల్లీ ఈరోజు 22 మొబైల్ నిన్ననే తెచ్చుకున్నాను అనమాట. 22 ఫ్రైడే, శుక్రవారము. ఈరోజు అయితే డ్యూటీ ఇంకా ఆన్ చేయలేదు. ఆన్ చేసి వీడియో తీసేసి అయితే ఆన్ చేసి అండ్ ఈరోజు చేసిన అమౌంట్ రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇలా వేసింది మన అమౌంట్ ఎర్నింగ్స్లో పోయి చూద్దాం. ఎర్నింగ్స్ చలో 18 మండే 18 ఇక్కడ ఉంది కదా, 18 నవంబర్. ఇలా 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. 548 అయితే వేసిన, 548. అండ్ అదే 18కి ర్యాపిడోలా అప్లోడ్ ఆధార్ పాన్ అని అడుగుతుంది. అప్లోడ్ కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి. ఇలా ఫస్ట్ అయితే ఎర్నింగ్స్ అయితే పోదాం. మండే. ఇలా మండే వచ్చేసి అయితే 1623. అదొక 500 చేంజ్ ఉంది కదా. ఈ టోటల్ వచ్చేసి అయితే 21,000 అయితే చేసిన రోజు. అండ్ ఇలా 19కి ఏమో ఇలా 275 చేసిన మంగళవారం. అండ్ ఇలా 19కి వచ్చేసి 110, 600 అయితే వేసిన. ఆ రోజు అనేది మొబైల్కి వెళ్ళినాను అనమాట. నెక్స్ట్ డే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ పోయి మొబైల్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ డెస్టినేషన్ పెట్టుకుని అక్కడక్కడ తిరిగేసి 2-3 డ్రాప్లు కొట్టేసి అయితే వచ్చిన. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 20 నవంబర్ 635 చేసిన. ఇలా ఈ 20 నవంబర్ 1505 చేసిన. అది వచ్చేసి 635 50 అంటే ఈ 2100 అయితే చేసిన, 2100. అండ్ నిన్న వెళ్ళింది డ్యూటీకి 2181 అయితే చేసిన. ఇలా 2181 నిన్న గురువారం రోజు, నిన్న 21కి. అండ్ ఓలాలో వచ్చేసి నాకు తెలిసి ఓలాలో అయితే నిన్న ఏం చేయలేదు. 22 రూపీస్. అది నిన్న ఇంటికి వచ్చే ముందు ఇంటి సైడ్ డ్రాప్ పడిందని తీసుకొని వెళ్తే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన పికప్ పోయి. అక్కడైతే ఆమె రానేలేదు, లేడీ అనమాట. ఆమె రానేలేదు, క్యాన్సిల్ అయితే వేసుకొని వచ్చిన. డైరెక్ట్ 20 కిలోమీటర్లు ఎంటీ వచ్చిన అనమాట. చలో ఇక టోటల్ అయితే ఇది అమౌంట్. ఈరోజు అయితే వీడియో తీస్తా ఎంత అయింది అమౌంట్ అనేది రేపు అప్లోడ్ చేస్తా. అండ్ ఈ వీడియో అయితే ఈరోజు ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేసేస్తా. అండ్ కొత్త మొబైల్ చూపిస్తా చూడండి. ఇదే మన కొత్త మొబైల్ వచ్చేసి వివో Y200e అనమాట, 5G ఫోను. అండ్ దీని బాక్స్ వచ్చేసి వివో Y200 5G ఫోన్ అనమాట. ఇది వచ్చేసి అయితే 8GB ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి అయితే 126GB. అండ్ ఇది చూద్దాం ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది. పాత ఫోన్ అయితే 1 ఇయర్ వచ్చింది కరెక్ట్. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది అని చూద్దాము. ఇది వచ్చేసి అమౌంట్ ప్రైస్ వచ్చేసి అయితే 20,000 అయితే పడింది. మనకి ఆఫర్లో అయితే 18,500 అయితే వచ్చింది. నాతో క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి క్రెడిట్ కార్డుతో ఆఫర్ అయితే 17,000 వచ్చింది. మొత్తం టోటల్ 17,000 అంటే 3,000 అయితే ఆఫర్లో వచ్చింది అనమాట. 17,000 అయితే వచ్చింది ఫోన్ మనకి. ఓకే మరి బాయ్.